ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. కొత్త ప్రభుత్వం వస్తే అనేక సార్లు మైనార్టీ సంఘాలుగా ఎంఐఎంగా వెళ్ళి కలెక్టర్ గారికి అందరికీ తెలియజేశామయ్యా, దయచేసి ఈ భవనాలు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి, ములకలూరు దగ్గర మరి బాలికల హాస్టల్స్ ఉన్నాయి, దానికి వార్డెన్ ఒకళ్ళని ప్రిన్సిపాల్ని పెట్టమంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. బీజేపీతో కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు మైనార్టీలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను ప్రోత్సహించటం, ఒగ్బొడు స్థలాలు లాక్కోవటం, అలానే చివరికి విద్యా సంస్థల్ని కూడా ఈరోజు లాక్కుంటున్నాయి. అంటే ముస్లింలని మరి విద్యాపరంగా ఎదగకుండా చేయడానికి ఒక కుట్ర. దీన్ని ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, ముస్లిం ప్రజానికం అర్థం చేసుకోవాలి. అనేక సందర్భాల్లో మేము తెలియజేస్తున్నాను ఎంఐఎంగా. ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మంగళగిరిలో ముస్లిం ఖబర్స్థాన్ పై నుంచి ఫ్లైఓవర్ వెళ్తుంది, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు? దాన్ని ఆపితే అడిగితే జైళ్లలో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అలానే ఒగ్బొడు స్థలాలు మరి గుంటూరులో 73 ఎకరాల స్థలాన్ని మరి ప్రభుత్వం తీసుకుంటుంది. పీపీపీ త్రిపుల్ పీ విధానం మీద ప్రైవేటీకరణ, ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఈరోజు అందరం రోడ్ల మీద కూర్చి జన్నాలు చేస్తుంటే ప్రభుత్వం చీమ కొట్టినట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ అండ కావాలి, బీజేపీ నుంచి వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు బీజేపీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా పాలకులు అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఓటు ద్వారాగా మీకు బుద్ధి చెప్తారు. లేని పక్షంలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని కాపాడటానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంకోసారి పరిపాలన ఇస్తారు. లేని పక్షంలో ఓటు ద్వారా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఎంఐఎం పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా మాజీ ఒగ్బొడ్డేటర్గా తెలియజేస్తున్నాను.